సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం వంశీ గారు. నమస్కారం సార్. పిల్లల హ్యాండ్ రైటింగ్కి సంబంధించి చాలామంది ఎలానంటే వాళ్ళకి నచ్చినట్లు లేదంటే ఆ అక్షరాల్లో మనం చూస్తే ఆ ఇంట్రెస్ట్ అక్కడ క్రియేట్ అవ్వదు. అవును సార్. అంటే మనం రాసేటువంటి భాషకి మనం చూసేదానికి సంబంధం ఉండదు. అవును సార్. కొంతమంది పిల్లలు అయితే మనం చూస్తూ ఉంటాము, కొంతమంది తిరగేసి రాస్తారు, కొంతమంది ఆ రైటింగ్ స్కిల్స్ ఎక్కడో మిస్ అవుతూ ఉంటుంది. అవును సార్. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయగలంటారు? ఎస్ సార్. ఈ మధ్య కాలంలో చాలామంది పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ పిల్లల వల్ల. అదేవిధంగా పిల్లలు కూడా ఎగ్జామ్స్లో అంటే హ్యాండ్ రైటింగ్ బాగలేదని మార్క్స్ కోల్పోతున్నామని చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అసలు ఎందుకు హ్యాండ్ రైటింగ్ బాగుండడం లేదు, అసలు బాగుండాలంటే ఎలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వాళ్ళు చేస్తున్నారు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం సార్. షూర్ సార్. ఫస్ట్ వచ్చేసి పిల్లలకి హస్తలాఘవ నైపుణ్యాలు అంటాం కదా సార్. అంటే హస్తలాఘవ నైపుణ్యాలు అంటే స్కిల్స్, హ్యాండ్ మోటార్ స్కిల్స్ అంటాం కదా మనము. అంటే పిల్లలకి ఈ హ్యాండ్ మూమెంట్ వాడడం అనేది చిన్నప్పటి నుంచి పేరెంట్స్ అలవాటు చేయట్లేదు సార్. ఏం చేస్తున్నారంటే జస్ట్ మొబైల్ ఉంది, ఆ మొబైల్ని అలా అలా స్క్రోల్ చేసుకోవడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు ప్రతి విద్యార్థులు కూడా. సో నేనేమంటున్నాను అంటే పిల్లలకి ఈ మోటార్ స్కిల్స్ లేకపోవడం వల్లనే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవ్వట్లేదు. ఇట్ ఈస్ ద మెయిన్ కాజ్ అక్కడ. అంటే హ్యాండ్ రైటింగ్ బాగలేకపోవడానికి అక్కడ ఏమవుతుందంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇక హ్యాండ్కి సంబంధించినటువంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయిస్తున్నారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అమ్మ వాళ్ళు పిండి వంటలు చేస్తుంటారు, అలాంటప్పుడు ఆ పిండితోనే ఆడుకోవడం లాంటిది. కొంతమంది పిల్లలు బొమ్మలు చేస్తుంటారు, కొంతమంది బాల్స్ చేస్తుంటారు. అంటే అది హ్యాండ్కి సంబంధించినటువంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ జరుగుతుంటుంది. అలాగే పేపర్స్ కత్తిరించడం లాంటివి, లేకుంటే చార్ట్స్ని కత్తిరించడం లాంటివి, ఇలాంటి ఎక్సర్సైజ్ ఎవరైతే ఎక్కువగా చేస్తుంటారో వాళ్ళకి ఆ హ్యాండ్ స్కిల్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతాయి సార్. సో ఈ హ్యాండ్ స్కిల్స్ ఇంప్రూవ్ అయినప్పుడు వాళ్ళకి అప్పుడు ఆ హ్యాండ్ మోషన్ అనేది ఈజీగా రాయడానికి వాళ్ళకి తోడ్పడుతుంది. ఇది మేజర్. అంటే ప్రతి ఒక్కరికి ఎందుకు హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండట్లేదు అంటే ఫస్ట్ అక్కడ హ్యాండ్కి సంబంధించిన స్కిల్స్ వాళ్ళు నేర్పించలేరు అనేది టూకీ పాయింట్ అనమాట అక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఎందుకు హ్యాండ్ రైటింగ్ వాళ్ళు మిస్ చేస్తున్నారంటే మేజర్గా నేను ఒక 5 పాయింట్స్ చెప్తాను సార్ ఈ వీడియోలో. ఆ 5 పాయింట్స్ని వాళ్ళు మిస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చూడడానికి అంత బాగలేదనమాట. ఫస్ట్ వచ్చేసి పోస్చర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెన్ను పట్టుకోవడమే చాలా మందికి రాదు. హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలంటే ఫస్ట్ పెన్ పట్టుకునే పోస్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మరి ఫస్ట్ హ్యాండ్ రైటింగ్లో ముఖ్య పాత్ర పోషించేది పెన్ను పట్టుకునే పోస్చర్. నెక్స్ట్ ఇంకొక ముఖ్య పాత్ర పోషించేది ఏంటంటే మనం రాసేటప్పుడు ఆ పేపర్ ఎలా పెట్టినాం అనేది ఇంపార్టెంట్. చాలామంది విద్యార్థులు సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెడతారు, స్ట్రేట్గా పెట్టి రాస్తుంటారు. మనం ఏదైనా రాయాలి అనుకున్నప్పుడు ఈ ఏదైతే రాస్తున్నామో పేపర్ని వాళ్ళు ఒకవేళ రైట్ హ్యాండ్ వాళ్ళు అయితే కొంచెం ఇలా 35 degreesని బెండ్ చేసి ఇలా రాయాలి. ఓకే. ఒకవేళ లేదు లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళు అయితే వాళ్ళు ఇట్ సైడ్ ఒక 35 degreesని బెండ్ చేసి రాయాలి. ఎందుకంటే అప్పుడు హ్యాండ్ మూమెంట్ అనేది ఈజీగా స్పీడ్గా ఉంటుందన్నమాట మనం హ్యాండ్ తోటి మూవ్ అయ్యేటప్పుడు. ఇంకొకటి ఎల్బో కదిలిస్తూ రాస్తుంటారు చాలామంది. ఎల్బో కదిలేయకూడదు. ఎల్బోకి మనం రాసే హ్యాండ్కి 90 degrees ఇలా ఉండాలి, ఇలా లంబంగా. ఇది ఎప్పుడు కూడా ఎల్బో కదలకూడదు. ఇలా రాసినప్పుడే మనకు హ్యాండ్ నొప్పి పుట్టడం అనేది జరగదు. కాబట్టి పెన్ పోస్చర్ ఇంపార్టెంట్, అలాగే పేపర్ పోస్చర్ కూడా ఇంపార్టెంట్. మరీ ముఖ్యమైనది వచ్చేసి బాడీ పోస్చర్ కూడా ఇంపార్టెంట్ హ్యాండ్ రైటింగ్ రాసేటప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం హ్యాండ్ రైటింగ్ రాసేటప్పుడు మంచి ముందులా ఒక స్టడీ టేబుల్ ఉండేటట్టుగా చూసుకోండి. చాలామంది వాలిపోయి రాస్తుంటారు, కొంతమంది ఇలా దిగాలుగా కూర్చొని రాస్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా నిటారుగా కూర్చోవాలి, వెన్నుముక నిటారుగా ఉంచి రాయాలి. జస్ట్ ఏం కదిలించాలంటే బాడీ పోస్చర్ నిటారుగా ఉండాలి, హెడ్ మాత్రమే కదిలించాలి. ఇలా హెడ్ మాత్రమే కిందికి వేసి రాస్తుండాలి ఇప్పుడు నేను చెప్పింది. కాబట్టి హ్యాండ్ రైటింగ్ బాగుండాలంటే ఫస్ట్ పెన్ పోస్చర్ ఇంపార్టెంట్, అలాగే పేపర్ పోస్చర్ ఇంపార్టెంట్, అలాగే బాడీ పోస్చర్ కూడా ఇంపార్టెంట్. ఇంకా ముఖ్యంగా నెక్. కొంతమంది పేపర్ మీద వాలిపోతుంటారు, ఇట్లా మొత్తానికి పడుకొని రాస్తుంటారు. సో ఈ పోస్చర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ హ్యాండ్ రైటింగ్ చెడిపోతుందంటే ఈ 4 మిస్టేక్స్లో మీరు ఏదైనా మిస్టేక్ చేస్తున్నారేమో చూడండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇంగ్లీష్ 26 లెటర్స్లలో కొన్ని మిడ్ జోన్ లెటర్స్, కొన్ని అప్పర్ జోన్ లెటర్స్, కొన్ని లోయర్ జోన్ లెటర్స్ ఉంటాయి సార్. అంటే కొన్ని పైకి రాసేటి, కొన్ని మిడిల్లో రాసేటి, కొన్ని లోయర్గా అంటే కింది వైపు నుంచి రాసేటి లెటర్స్ ఉంటాయి. అయితే చాలామంది మిడ్ జోన్ లెటర్స్ని లోయర్ జోన్ లెటర్స్గా, లోయర్ జోన్ లెటర్స్ని అప్పర్ జోన్ లెటర్స్గా ఇలా రాస్తుంటారు. సో ఇలా రాయడం వల్ల చూడడానికి కొంచెం అంత నీట్గా అనిపించదు అనమాట. సో మీ హ్యాండ్ రైటింగ్ చెడిపోవడానికి ఏ జోన్ లెటర్ని ఆ జోన్గా రాయకుండా మీరు మిడ్ జోన్ని లోయర్గా, లోయర్ జోన్ని అప్పర్ జోన్గా రాయడం వల్ల మీ హ్యాండ్ రైటింగ్ చూడడానికి బాగుండదు. కాబట్టి మీరు రైట్ జోన్స్లో రాస్తున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ముఖ్యంగా సరే ఈ జోన్స్ కంప్లీట్గా క్లియర్గా సెట్ చేసుకున్నట్లయితే ఇంకా కొంతమంది విద్యార్థులు ఏం చేస్తుంటారంటే వర్డ్కి మధ్య స్పేస్ ఇవ్వరు. అంటే ఇస్తే చాలా దగ్గరికైనా ఇస్తారు, లేదనుకుంటే చాలా దూరంగా రాస్తుంటారు. ఇది కూడా మిస్టేకే. ఇది కూడా చూడడానికి అంత నీట్గా అనిపించదు. కాబట్టి నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే స్పేసింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు హ్యాండ్ రైటింగ్ రాసేటప్పుడు స్పేసింగ్ ఎంత బాగా ఉంటే అంత బాగా చూడడానికి కనిపిస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి కనెక్షన్స్.
అంటే చాలామంది కర్సివ్ రైటింగ్ రాస్తుంటారు, కానీ కొంతమంది ఫస్ట్ లెటర్ వదిలేస్తారు, కొంతమంది మధ్యలో కొంత వర్డ్స్ రాస్తారు, అక్కడ కనెక్షన్ కట్ చేసి మళ్ళీ కొత్తగా కనెక్షన్ స్టార్ట్ చేస్తుంటారు. ఇది చూడడానికి చాలా అంటే అంత నీట్గా అనిపించదు అనమాట. అక్కడ ఏదో మిస్టేక్ ఉంది అన్నట్లుగా, లేకుంటే ఏదో కొట్టివేసినట్లుగా అట్లా అనిపిస్తుంది. కాబట్టి కనెక్షన్స్ అనేది ఓవెల్స్కి కానీ కాన్సనెంట్స్కి కానీ ఎంత బాగా ఇస్తే చూడడానికి అంత నీట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ 5th పాయింట్ సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రాసేటప్పుడు ఇంకా హ్యాండ్ రైటింగ్ నీట్గా కనిపించాలంటే స్లాంట్ కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తారంటే లెఫ్ట్ స్లాంట్లో రాస్తుంటారు, అంటే అక్షరాలు మొత్తం లెఫ్ట్ సైడ్ ఇలా పడుకున్నట్టుగా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తుంటారు, రైట్ స్లాంట్ రాస్తుంటారు. అంటే అసలు ఒరిజినల్గా రైట్ స్లాంట్ ఏదంటే రైట్ స్లాంట్ అంటే రైట్ సైడ్ రాయడమే రైట్ స్లాంట్. లెఫ్ట్ సైడ్ రాసే వాళ్ళని ఏమంటారంటే ఇంట్రావర్ట్స్ అంటారు, అంటే వాళ్ళు అంతర్ముఖులు అంటారు కదా సార్. అంటే మనం దీని మీద కూడా ఒక వీడియో చేద్దాం త్వరలో. అంటే హ్యాండ్ రైటింగ్ బట్టి పర్సన్స్ యొక్క పర్సనాలిటీని ఎలా మనం తెలుసుకోవచ్చు అనే దాని పట్ల కూడా, అలాగే హ్యాండ్ రైటింగ్ బట్టి సిగ్నేచర్స్ని బట్టి కూడా ఎలా తెలుసుకోవచ్చో మనకు ఒక శాస్త్రం ఉంటుంది, అదే గ్రాఫాలజీ. మనం హ్యాండ్ రైటింగ్ రాయడాన్ని మార్చుకుంటే మన మైండ్ సెట్ కూడా మారుతుంది. అందుకే హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ ఏ హ్యాండ్ రైటింగ్, ఇట్ ఈస్ ఎ బ్రెయిన్ రైటింగ్ అంటారు. అంటే మన బ్రెయిన్ నుంచి వచ్చే అక్షరాలు రాయడానికి తోడ్పడేది మన హ్యాండ్. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ మనస్తత్వం మార్చుకోవాలంటే హ్యాండ్ రైటింగ్ మార్చుకుంటే సరిపోతుంది. ఇంకా ముఖ్యంగా మీ హ్యాండ్ రైటింగ్ బాగుండాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 పాయింట్స్ని పర్ఫెక్ట్గా మీరు రాస్తే ఆటోమేటిక్గా మీ హ్యాండ్ రైటింగ్, జస్ట్ నేను చెప్తున్నాను, ఒకవేళ నా వర్క్షాప్కి కానీ వస్తే జస్ట్ నేను 2 అవర్స్లో హ్యాండ్ రైటింగ్ చేంజ్ చేస్తాను సార్. ఇట్స్ మై ప్రామిస్. జస్ట్ 2 అవర్స్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే చాలామంది క్లాసెస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మెమరీ పవర్ కెరీర్ అకాడమీలో ఏ కోర్స్ నేర్పిస్తారు, ఆన్లైన్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. ఎస్ సార్. సో ఎప్పటి నుంచి ఉండే అవకాశం ఉంటుంది? మన నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి June 1 నుంచి క్లాసెస్ రన్ అవ్వబోతున్నాయి సార్. ఈ June 1లో మార్నింగ్ బ్యాచ్, ఈవినింగ్ బ్యాచ్ 2 బ్యాచెస్ కూడా ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా మెమరీ స్కిల్స్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, స్పీడ్ రీడింగ్ స్కిల్స్, దాంతోపాటు లెర్నింగ్ డిజబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, కెరీర్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి కెరీర్ గైడెన్స్, దాంతోపాటు మనీ మేనేజ్మెంట్ గురించి కూడా మనం June 1 నుంచి జరిగే క్లాసెస్లో అద్భుతంగా డిస్కస్ చేయబోతున్నాం. చాలామంది అనుకుంటారు ఇలాంటి కోర్సెస్, ఇలాంటి స్కిల్స్ ఓన్లీ ఎగ్జామ్స్ అప్పుడే అవసరం పడుతుందని చాలామంది అనుకుంటారు. కానీ నేనేమంటున్నానంటే ఇలాంటి స్కిల్స్ ముందు నేర్చుకుంటేనే అకాడమిక్ ఇయర్ మొత్తం కూడా సాఫీగా సాగడానికి తోడ్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్ చేసుకోండి, అద్భుతాలు క్రియేట్ చేస్తారు. డెఫినెట్గా సార్. సో దాంతో పాటుగా అది రెగ్యులర్గా నడుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ సండే కూడా, అంటే ప్రతి ఆదివారం రోజు 9:30 నుంచి 4:30 వరకు హ్యాండ్ రైటింగ్ వర్క్షాప్ అనేది కూడా కండక్ట్ చేయబడుతుంది. అది లైవ్లో ఆఫ్లైన్ క్లాస్ అది. సో ఈ క్లాస్కి కూడా ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వచ్చు. ఈ క్లాస్లో జస్ట్ మీరు ఆ 1 డేలోనే మీ హ్యాండ్ రైటింగ్ని అద్భుతంగా మార్చుకోగలుగుతారు. కాబట్టి ఆఫ్లైన్ వర్క్షాప్ హైదరాబాద్లో జరగబోతుంది. ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీ సీట్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ హ్యాండ్ రైటింగ్ వర్క్షాప్ అనేది ప్రతి ఆదివారం కూడా జరుగుతుంది. ప్రతి ఆదివారం కూడా ఉదయం 9:30 నుంచి సాయంకాలం 4:30 వరకు జరగబోతుంది. డెఫినెట్గా సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ June 1 నుంచి జరగబోయేటువంటి క్లాస్ ఏదైతే ఉందో, సో 4 ఏరియాలు కవర్ అవుతాయి డెఫినెట్గా. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించింది, కెరీర్ గైడెన్స్కి సంబంధించింది, మెమరీ పవర్ టెక్నిక్కి సంబంధించింది, అందులోనే రైటింగ్ స్కిల్స్కి సంబంధించింది, అండ్ దాంతోపాటు పిల్లలకు కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ లోన్ కానివ్వండి, అవి ఎక్కడ దొరుకుతాయి, ఏంటి, ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వాటి మీద అవగాహన కానివ్వండి, ఏది ఉన్నా సరే వాటికి సంబంధించినటువంటి కోర్సులో జరుగుతూ ఉంటుంది. హ్యాండ్ రైటింగ్కి సంబంధించింది కూడా ఉంటుంది మీ పిల్లలకి. అండ్ మెమరీ పవర్ ఎందుకు తగ్గుతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్ ఎందుకు తగ్గుతున్నాయి అనేటువంటివి కూడా ఆ క్లాస్లో నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ దానితోపాటు ఎవ్రీ సండే హ్యాండ్ రైటింగ్ క్లాస్ అయితే జరుగుతూ ఉంటుంది. సో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు, ఓన్లీ ఆఫ్లైన్ జరుగుతుంది. సో ఆఫ్లైన్లో ఎవరైనా అటెండ్ అవ్వాలనుకుంటే ఎవ్రీ సండే మీరు అటెండ్ అవ్వచ్చు. June 1 నుంచి క్లాసెస్ అయితే జరుగుతాయి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.